ఆలగడ్డ ఎమ్మెల్యే రాయలసీమ నాన్నగారితో నా మండలాల్లో ఒక మున్సిపాలిటీ. ఓకే, ఒక్కొక్క మండలానికి మీరు చేసిన మీ కంట్రిబ్యూషన్ ఇన్ దిస్ 5 years tenure మీ పేరు చెప్పి మీరే చెప్తే బాగుంటుంది. ఈ 5 ఏళ్లలో ప్రతి మండలంలో కూడా నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద కూడా దృష్టి సాధించి దాన్ని మేము పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మీకు సపోజ్ మీరు చాగల్మరి మండలం తీసుకోండి. ఓకే, చాగల్మరి హెడ్ క్వార్టర్లోనే దాదాపు 6 నుంచి 7 కోట్ల రూపాయలతో ఈరోజు వర్కులు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ చేయడం జరిగింది. ఈరోజు చాగల్మరి మండలం టు మహదేవపురం ఒక రోడ్డు వెళ్తా ఉంది. ఆ రోడ్డును కూడా గతంలో ఎప్పుడు కూడా అది మా గ్రాండ్ ఫాదర్ టైంలో మీరు ఇందాక చెప్పినట్టు ఫుడ్ ఫర్ వర్క్ కింద దాన్ని స్టార్ట్ చేసి ఆ రోజు మట్టి పని చేయించి ఆ రోడ్డును తయారు చేయించడం జరిగింది. తర్వాత కాలంలో మళ్ళా మా పెద్దనాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని బీటీ చేయించి దాన్ని అంతా ఇది చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా పూర్తిగా డ్యామేజ్ అయిన ఆ రోడ్డును పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు తిరిగి నేను వచ్చిన తర్వాత ఆ రోడ్డును డెవలింగ్ చేయించి పూర్తిగా చాగల్మరి నుంచి మహాదేవపురం వరకు రోడ్డు కంప్లీట్ చేయించడం జరిగింది. హైవే నుంచి నేలంపాడు అనే ఒక విలేజ్కి పూర్తిగా రోడ్డు లేని పరిస్థితి, రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. ఆ గ్రామంలో గడప గడపకి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను అడగడం, ఏం సార్ రోడ్లు వేస్తారా వేయరని. ఏసే మళ్ళీ వస్తానమ్మా అని చెప్పాను. ఏసే మీ గ్రామానికి వస్తా రోడ్ ఓపెనింగ్ అని. అదేవిధంగా రోడ్డు వేసి ఆ గ్రామానికి రోడ్లు దాని మీద మీ ప్రభుత్వం విపరీతమైన అపవాదులు మోస్తుంది కదా, రోడ్లు సరిగ్గా లేవు, రోడ్లు వేయని ప్రభుత్వం కింద ఉన్న దగ్గర. అందుకనే నేను చెప్తాను, ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఈరోజు చాగల్మరి తాండాకి బ్రిడ్జ్ లేకుండా ఉండింది. వాళ్ళకి మనకి గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో మీకు తెలుసు 2019 సెప్టెంబర్లో ఒక అనుకోని ఫ్లడ్ వచ్చింది పెద్ద. ఆ రోజు సీఎం గారు సమీక్షకి ఇక్కడికి వచ్చారు, నంద్యాలకు వచ్చి సమీక్ష చేశారు ఏం జరిగిందని. ఆ సమీక్ష జరిగినప్పుడు వసతి గృహాలు, ఇది బీసీ వెల్ఫేర్ హాస్టల్ అండి. అవును, ఇది నాడు నేడులో దీనికి ఏమైనా ప్రాయోజిత కార్యక్రమం చేశారు? దీనికి నాడు నేడులో టాయిలెట్స్ ఇవన్నీ రావడం జరిగిందండి. వీటన్నిటికీ ఇప్పుడు ఇది మేము కన్స్ట్రక్ట్ చేసిన ఇండోర్ స్టేడియం లేటెస్ట్గా డాక్టర్ వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం అని చెప్పేసి మొన్ననే ఓపెన్ చేయడం జరిగింది. January 31 నాడున మన క్రీడా శాఖ మంత్రి రోజా గారు, మన శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అందరు వచ్చి కూడా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ గ్రౌండ్కి, ఈ కాలేజ్కి ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ గ్రౌండ్, ఈ కాలేజీలో, ఈ ఆలగడ్డలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు, మా తండ్రి గారు, మా పెదనాన్న గారు, ప్రతి ఒక్కళ్ళు ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. ఈ స్కూల్కి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండాలని ఫీల్ అయ్యారు. వాళ్ళ తరపున వాళ్ళు అంటే సొంత స్కూల్కి చేయడం వేరే, వాళ్ళు చదువుకున్న స్కూల్ కోసం నేను కూడా నా వంతు సాయం చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఇండోర్ స్టేడియం, ఇండోర్ స్టేడియం పేరుకు ఇది పెట్టారు అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంకి అక్కడ అది బోర్డుకి, అది చరిత్రలో ప్రతి ప్రజ గుండెలో నిలబడిన నాయకుడికి ముసుగుతో ఆపలేరని చెప్పి ఈ గ్రౌండ్ కూడా ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. ఈ స్టేడియం ఉన్న దగ్గరే ఒక స్టేజ్ ఉండింది మా చిన్నప్పుడు. ఆ స్టేజ్ లో మీరు ఇదే స్కూల్లో చదివారా? లేదు, నేను హైదరాబాద్ లో చదివింది మొత్తము. ఈ స్టేజ్ మీద రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు అందరు కూడా ఈ స్టేజ్ మీద పబ్లిక్ మీటింగ్స్ అడ్రస్ చేశారు ఆలగడ్డకు వచ్చి. అది స్కూల్ సార్? అది స్కూల్. అది ఇది కనిపించేది ఇంటర్మీడియట్ కాలేజ్ వెనుక, ఆ ముందరిది స్కూల్. మీకు ఇంకొక చరిత్ర కూడా ఉంది, ఇందాక డిస్కషన్లో చెప్పినట్టు. పులివెందులకి మీ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీని తెచ్చుకోగలిగారు కదా? ఎస్, డిగ్రీ కాలేజ్ విత్ 100% పోస్ట్ శాంక్షన్ చేసింది ఆఫ్టర్ పులివెందుల. ఇట్స్ ఆలగడ్డ. ఓకే, సేమ్ ఎట్ 1 డేలో 2 కూడా క్యాబినెట్లో అప్రూవ్ అయినాయి. అలాగే పులివెందుల, ఆలగడ్డ. ఓకే, సో మీ నాన్నగారు చదివిన కాలేజీకి యాడెడ్ అడ్జెక్టివ్ లాగా మీరు అప్పుడు మా పెదనాన్నగారు ఈ స్కూల్ కూడా మా పెదనాన్నగారు, నాన్నగారు అందరు ఇక్కడే చదివారు. మా బాబాయిలు అందరూ ఈ స్కూల్లోనే చదివారు. మా పెద్దనాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంటర్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత డిగ్రీ కాలేజ్ తీసుకురావడం జరిగింది. సో నియోజకవర్గం పట్ల మీ ఫ్యామిలీకి ఉన్న కమిట్మెంట్? ఎస్, అదే విషయం చెప్తున్నా. ఇప్పుడు నియోజకవర్గం పట్ల మాకున్న కమిట్మెంట్ ఎటువంటిది అంటే మంచి వైపు మేము వెళ్తాం. ఈరోజు ఇవన్నీ కూడా నాడు నేడు కింద జరుగుతున్న వర్క్. ఈరోజు మీరు చూస్తే ఎర్రగుంట్ల డిగ్రీ కాలేజ్ అని ఉంది మా ఊరి పక్కన. ఓకే, ఆ ఎర్రగుంట్ల డిగ్రీ కాలేజ్ కూడా మా పెద్దనాన్నగారు ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులంతా ఇక్కడ ఒక కాలేజ్ పెడదాము గ్రాండ్ ఫాదర్ పేరు మీద అంటే వచ్చి స్వచ్ఛందంగా పొలాలు ఇచ్చి, హైవేకి ఉన్న రోడ్డు మీద ఉన్న పొలాలు ఇచ్చి అక్కడ కాలేజ్ శంకుస్థాపన చేసి ఆ కాలేజ్లో ఈరోజు దాదాపు 600 to 800 మంది పిల్లలు ఈరోజు అక్కడ చదువుతూ ఉన్నారు. అంటే నేను అనేది డెవలప్మెంట్ పట్ల మాకున్న దృష్టి, మాకు ఓన్లీ డెవలప్మెంట్
ఇక్కడ ఈ ప్రాంతం ఒక వెల్ బీయింగ్, ఈ ప్రాంతం ఒక అభివృద్ధి చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఇదంతా కూడా నాడు నేడులో జరిగిన అభివృద్ధి. మీరు చూడొచ్చు ఈ ప్లాంటేషన్స్ కానీ, ఈరోజు ఈ గ్రౌండ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అడుగు కింద ఉండేవి, 1 feet డౌన్ ఉండేవి. మొత్తం కూడా వర్షం పడితే పిల్లలకి ఆ రోడ్డు తప్పితే ఇది మొత్తం బురదలో ఉండేది. అట్లాంటిది ఈ రోడ్లు, ఈ మట్టి తోలించడం కానీ, ఈ స్కూల్ బిల్డింగ్స్కి పెయింటింగ్స్ కానీ, కొత్త క్లాస్ రూమ్స్ కానీ, లోపల కంప్యూటర్ ల్యాబ్, నేను సొంతంగా వేరే ఒక సిఎస్ఆర్ గ్రాంట్ ఒక కంపెనీని తీసుకొని ఒక కంప్యూటర్ ల్యాబ్ ఇవ్వడం జరిగింది ఇదే కాలేజ్కి, బెంచెస్ ఇవ్వడం జరిగింది. అట్లా ఎంతో అభివృద్ధి ఎడ్యుకేషన్ పట్ల మన ప్రభుత్వంలో ఇక్కడ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం నిజంగా హ్యూమన్ డెవలప్మెంట్ మీద, హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఎంఫసైజ్ చేసి, ఎంత ఫోకస్ చేసింది అన్న దానికి ఆయనకున్న గణం, దానికి తగ్గట్టు నియోజకవర్గం పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్లో రాయలసీమ నాన్నగారు నిజంగా ఈ స్కూల్ మనం అందరూ ఇలాంటి విద్యా ప్రమాణంలో ఉన్న స్కూల్లోనే చదువుకుని వచ్చాం. కానీ నిజంగా మీ ఫ్యామిలీ లెగసీని ఆనాడు మీ పెద్దనాన్నగారు ఏదైతే ఒక ఇంటర్ కాలేజ్ తీసుకొచ్చారన్నారు, మీరు దాని వైభవాన్ని వటుడు ఇంతే అన్న దగ్గర తండ్రికి మించిన తనయుడు అనిపించుకోవడానికి మీరు డిగ్రీ కాలేజ్ తేడం. కానీ మీరు 25 సార్లు అంటే మేము మా పెద్దనాన్నగారని, మీ నాన్నగారు ఇంటర్వ్యూలో కూడా ఆయన కూడా చాలా కేటగిరికల్గా చెప్తున్నారు. మీరు చాలా కంబైన్ ఫ్యామిలీ అనుకుంటా కదా? అవును. ఒకరితో ఒకరికి మీకు సత్సంబంధాలు మామూలుగా ఉండవు అనుకుంటాను. నాకు ఒక ఇన్సిడెంట్ తెలుసు సార్. వెన్ యువర్ డాడ్ అండర్వెంట్ బైపాస్ సర్జరీ, మీ పెద్దనాన్నగారు చూపించిన కన్సర్న్ మామూలు కన్సర్న్ కాదు. మీ అక్కగారిని అండ్ తర్వాత వాళ్ళ చిన్న అబ్బాయిని సతాయించినది. ఎందుకంటే మీ నాన్నగారు ఈజ్ అ వెరీ ఫెరోషియస్ మ్యాన్. ఐసీయూ యూనిట్లో నుంచి నేను బయటకు వచ్చేస్తాను ఉండను అన్న దగ్గర ఈజ్ ఇన్సిస్టెడ్ టు బి ఇన్ ద ఐసీయూ ఫర్ 3 to 4 days. అవును. అక్కడికి ఆయన హాస్పిటల్ ఎండి గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను, అదంతా నాకు తెలుసు. అవును, అపోలోలో జరిగింది. అపోలోలో జరిగినప్పుడు ఈయన మెలకు వచ్చిన ఒక 6-7 అవర్స్లోనే నేను రూమ్కి షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి ఈయన ఇది డాక్టర్స్ ఏమో మినిమం 48 hours ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉండాలా అని చెప్పేసి, ఫాదరు ఏమో ఫుల్ సీరియస్ అయిపోతూ ఉన్నారు లోపల. డాక్టర్స్ మీద సీరియస్ అయి నన్ను తీసుకెళ్తారా నేనే వెళ్ళాలా అనే స్టేజ్లో ఆయన. పెదనాన్నేమో ఫోన్ చేసి మీరు తేయడానికి వీల్లేదు, 48 hours ఉన్నాయండి, నేను చెప్తాను అని చెప్పేసి. ఓవరాల్గా మీ బంధం చాలా గట్టిది అనుకుంటా కదా కుటుంబ పరంగా? అవును, కుటుంబ పరంగా అందరం కూడా ఒక దీంట్లో ఉంటాం. మేము అందరం కూడా ఏంటంటే ఎక్కడున్నా ఏం చేసినా ఆ టైం వచ్చినప్పుడు మాత్రం ఎవరికి ఇబ్బంది వచ్చిందన్నా కానీ మా ఫ్యామిలీ అంతా ఒకటై పని చేస్తుంది. అది మాత్రం నేను ఇంకోటి గమనించిన, ద సక్సెస్ ఫర్ యువర్ ఫాదర్ ఈజ్ యువర్ మదర్. అవును. బట్ సక్సెస్ ఫర్ యువర్ ఫాదర్ అండ్ యూ యువర్ సిస్టర్. అవును. అవునండి. అంటే మా సిస్టర్ కూడా షీ హాస్ గాట్ హర్ ఫ్యామిలీ, ఆమె పిల్లలు, ఆమె లైఫ్ అంతా ఉంది. ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇప్పుడు మా అత్త వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడే, మా చిన్నత్త అందరు కూడా కలవడం జరిగింది. అవును, ఇప్పుడు అంతా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళ వంతు బాధ్యత, వాళ్ళు ఏం చేయగలుగుతారో క్యాన్వాస్ తిరగగలిగే ఓపిక ఉన్నప్పుడు మా అత్త వాళ్ళు కూడా తిరిగేవాళ్ళు. ఇప్పుడు వయసు వచ్చింది కాబట్టి తిరగలేకపోతే ఇంట్లో మాకు సపోర్ట్ చేయడం కానీ, వివిధ విషయాల్లో వాళ్ళు మాట్లాడడం కానీ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఫ్యామిలీ వరకు మాత్రం వీఆర్ బ్లెస్డ్. యూఆర్ బ్లెస్డ్, దట్స్ యువర్ స్ట్రెంగ్త్ ఆల్సో. ఎస్. ఇది ముఖ్యంగా ఇది పెన్షనర్స్కి మేము ఇచ్చిన బిల్డింగ్. ఓకే, పెన్షనర్స్కి మేము ఇచ్చిన బిల్డింగ్. ఓకే. ఆ రోజు నేను పెన్షనర్స్కి ఇస్తుంటే అందరు కూడా పెన్షనర్స్కి ఇంత మెయిన్ రోడ్లో దాదాపు 40 లక్షలు 25 లక్షలు సెంటు పోయేది, నువ్వు పెన్షనర్స్కి ఇస్తావా, ఇది వద్దు వేరేది ఇద్దాం ఎక్కడో లోపలంటే, నువ్వు పెన్షనర్స్ అంటే వయసులో పెద్దోళ్ళు, వాళ్ళకి ఆటో దిగిన బస్సు దిగిన అందుబాటులో ఉండాలి వాళ్ళకి ఏదన్నా కానీ అని పెన్షనర్స్కి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి చిన్న సైట్, అదేం పెద్ద సైట్ కాదు, 2.5 సెంట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సంవత్సరం లోపల బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. అది నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో మీరు అందరికీ నెత్తి మీద ఒక హెడ్ మాస్టర్ గారిలో కూర్చొని ఉంటే వాళ్ళు ఎవరి కోసం పనిచేయరు. కానీ దానికి కూడా మీ తాతగారు పేరు పెట్టారు. అది వాళ్ళ అభిమానంతో పెట్టారు, నేను చెప్పలేదు. వాళ్ళు ఎన్నో ఏళ్లగా మేము అడుగుతున్నాము, అందరూ కూడా మాతో పని చేయించుకున్నారు. కానీ తర్వాత మేము వెళ్ళి అడిగితే చేద్దాంలే అనే కిందే పోయింది. మీరు గెలిచిన వెంటనే పిలిపించి ఇచ్చారు కాబట్టి మేము మా గ్రాటిట్యూడ్తో పెడుతున్నాం అని చెప్పేసి పెట్టడం జరిగింది. గ్రాటిట్యూడ్ అనకండి సార్ దాన్ని, ఎందుకంటే ద కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ నియోజకవర్గం, మీ నాన్నగారికి, మీ పెద్దనాన్నగారికి అండ్ మీ ఫ్యామిలీకి ఉన్న దీంట్లో ఈ వాటర్ ట్యాంకులు కూడా, ఈ వాటర్ ట్యాంకులు ఎప్పుడో ఓల్డ్వి, ఇప్పుడు డిస్మాంటిల్ చేస్తున్నారు. దీనికి పర్మిషన్ వచ్చింది మనకి అమృత్ స్కీమ్ కింద. ఆల్మోస్ట్ 111 crores చుట్టూ కూడా ఈ ఆలగడ టౌన్ చుట్టూ కూడా దాదాపు 16 ట్యాంకులు కట్టడం జరిగింది. ట్యాంకులు కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చాయి. పైప్ లైన్ కూడా IHP ఇండియన్ హ్యూమ్ పైప్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సగం వర్క్ అయ్యింది.
వాళ్ళు మళ్ళీ కొద్దిగా స్లో డౌన్ అయ్యారు, ఎందుకంటే ఆ పైప్స్ నుంచి కనెక్షన్స్ కోసము. ఆ కనెక్షన్స్ అవ్వగానే ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చేసి వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా పోతుంది ఆలగడ్డ టౌన్లో. నేను అంటే ఈవెన్ ప్రొద్దుటూరు, జమలమడుగు ఇవన్నీ కూడా నేను తిరగడం జరిగింది. ఈ ప్రస్థానంలో ముఖ్యంగా ఈ రాష్ట్రం ఉన్న 13 జిల్లాలతో ఇచ్చిన మన రాష్ట్రాన్ని వాళ్ళు 26 జిల్లాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ డ్రింకింగ్ వాటర్. బేసిక్ కమ్యూనిటీస్ని ఫుల్ఫిల్ చేయడంలో చాలా పెద్దపీట వేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం చూస్తే ఒక సింపుల్ ఇది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కింది నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అవును, గ్రామాలు డెవలప్ అవ్వాలా, గ్రామాలు గట్టిగా అవ్వాలా, దాని తర్వాత డిస్ట్రిక్ట్స్ స్ట్రాంగ్ అవ్వాలా, డిస్ట్రిక్ట్స్ తర్వాత క్యాపిటల్స్ అని, అంటే బేస్ నుంచి ఆయన స్ట్రెంథన్ చేసుకుంటా వస్తూ ఉన్నారు. గతంలో ఉన్న పరిస్థితి అట్లా కాదు. గ్రామాలు ఎట్లున్నాయి, గ్రామాల్లో ఎవడెట్లున్నాడో అనవసరం, మనకి క్యాపిటల్ మాత్రం నీట్గా ఉండి గ్రామాల్లో అడుక్కు తింటున్నా, ఇంకా పవర్టీ అట్లే ఉన్నా, పిల్లలకి చినిగిపోయిన నిక్కర్లు పగిలిపోయిన పలకలు పట్టుకొని స్కూల్కి వెళ్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ క్యాపిటల్ ఒకటి మాత్రం బ్రహ్మాండంగా ఉండి ఏసీలు ఉండి ఉంటే చాలనుకునే పరిస్థితి ఉండేది. అటువంటి ఆలోచన నుంచి లేదు, గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చెందాలా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చాలా గొప్పది. థ్యాంక్ యూ సార్.